నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కళ నెరవేరనుంది. అందుకోసం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. గతంలో జగన్ ప్రభుత్వం వివిధ పట్టణాల్లో ఎంఐజీ లేఅవుట్ల పనులను పెండింగ్ లోనే ఉంచి ఏళ్ల తరబడి జాప్యం చేస్తూ వచ్చింది. ఆయా ప్లాట్లను చాలా మంది బుక్ చేసుకున్నారు. అయితే వారు చెల్లించిన వాయిదా మొత్తాలు ఉండడంతో వారు నష్టపోకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ప్లాట్లు వారికి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న మిగతా వారి నుంచి కూడా వాయిదా మొత్తాలు వసూలు చేసి ప్లాట్లు కేటాయించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఎంఐజీ లేఅవుట్ ఏర్పాటు చేసి అందుబాటు ధరల్లో మధ్యతరగతి వారికి ప్లాట్లు కేటాయించడం కోసం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హడావుడిగా ఏ ప్రణాళిక లేకుండా చేపట్టిన ఈ కార్యక్రమం ఆచరణలో ఏమాత్రం సక్రమంగా లేకపోగా విఫలమైంది. జగన్ సర్కార్ ప్రతి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో లేఅవుట్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం బెడిసికొట్టింది. ఎక్కడా ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో పాటు ప్రైవేటు స్థలాల సేకరణ భారం కావడంతో 175 లేఅవుట్ల ఏర్పాటు నిర్ణయం చివరకు 36కు మాత్రమే పరిమితమైంది. దీంతో జగన్ హయాంలో చేపట్టిన స్మార్ట్ టౌన్షిప్ల ఆలోచన ఎంతగా విఫలమైందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి స్థలాలు ఖరారు చేసిన 36 లేఅవుట్లలో కూడా మౌలిక సదుపాయాలను జగన్ ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఒక 6 లేఅవుట్లలో ప్లాట్లు మార్కింగ్ చేసినా రోడ్లు, కాలువలు, తాగునీరు వంటి ఇతర సదుపాయాలను పూర్తి స్థాయిలో సమకూర్చలేదు. వీటిలో దరఖాస్తుదారులకు ప్లాట్లు కేటాయించేందుకు లాటరీ తీసినా రిజిస్ట్రేషన్ చేయలేదు. ఈ పరిణామాలతో మొదట ఆసక్తి చూపిన మధ్య ఆదాయ వర్గాల వారు తర్వాత వాయిదాలు చెల్లించేందుకు వెనక్కు తగ్గారు. స్మార్ట్ టౌన్షిప్లను కొనసాగించాలా వద్దా అనే దానిపై ప్రస్తుత ప్రభుత్వం చాలా ఆలోచించి మధ్యతరగతి వారి ప్రయోజనాల కోసం కొనసాగించాలని నిర్ణయించింది. అందుకే జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరును ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ గా మార్చింది. లేఅవుట్ల వారీగా వాయిదా మొత్తాలు చెల్లించిన లబ్ధిదారుల లిస్టును రెడీ చేస్తున్నారు. లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేసి వీరందరికీ పట్టణాభివృద్ధి సంస్థల ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయనున్నాయి. వాయిదాలు ఇంకా చెల్లించాల్సిన వారి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసి లాటరీ ద్వారా ప్లాట్లు అలాట్ చేయనున్నారు. ఒక్క వాయిదా కూడా కట్టని వారికి ఆ వాయిదాలను కట్టాలని చెప్పి నోటీసులు ఇస్తారు. ఆ తర్వాతే ఇప్పటికీ పనులు ప్రారంభించని మిగిలిన లేఅవుట్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు.